సమ్మర్లో అమ్మ వాళ్ళ ఊర్లో విశేషాలేంటో, వాకిట్లో పెట్టుకునే ముగ్గు ఇక్కడి ఉండే గ్రామస్తులు ఈ ప్రాంతం నుండే తెచ్చుకుంటారండి. మరి ఆ ముగ్గు ఇంటికి తెచ్చుకొని ముగ్గు ఎలా తయారు చేసుకుంటారో, ఇంకా ఎన్నో విశేషాలు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మేము ముగ్గు ఎక్కడి నుంచి తెచ్చుకుంటామో చెప్తాను. మీకు దూరంలో ఒక బండి కనిపిస్తుంది కదండి, ఆ బండి మీదే మేము ముగ్గు కోసం వచ్చాము. మీరు చూసే ఈ ప్లేసు అమ్మ వాళ్ళ ఊరి చివర ఉంటుందండి. ఇక్కడ సున్నప్రాయి ఉంటుందట, అమ్మ కూడా ఇక్కడ నుంచే ముగ్గు తెచ్చుకుంటుంది. ఈ ప్లేస్ అంతా ఎత్తైన కొండలతో, పచ్చని చెట్లతో, మనిషి అనేవాడు కనిపించకుండా పక్షుల కిలకిల రావాలతో ఎంతో ప్రశాంతంగా ఉందండి. ఈ ప్రశాంతమైన ప్రదేశంలో ఒక తాటాకుల గుడిసె కనిపించింది. ఈ దృశ్యం చూడడానికి నాకు చాలా బాగా నచ్చింది. మీకైతే ఇంకా బాగా నచ్చుతుందని మీకు కూడా చూపించాను. తిను మా తమ్ముడండి, అంటే పినిగారు అబ్బాయి. ఇలాంటి పనులు ఏమైనా ఉంటే నాకు వీళ్ళే హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంటుందో మా తమ్ముడు వాళ్ళకి బాగా తెలుస్తుంది. పైగా మగపిల్లలు కాబట్టి పొలాల కోసం అడవికి వెళ్తూ ఉంటారు కాబట్టి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అందుకే ఇలాంటి ప్లేస్లకి వస్తే వాళ్ళను తోడుగా తీసుకువెళ్తాను. ఈ సంవత్సరం మే నెలలో వర్షాలు బాగా కురిశాయి కదండి, అందుకే వాతావరణం ఇలా పచ్చగా ఉంది. కానీ లేకపోతే ఈ చెట్లన్నీ ఎండిపోయి ఈ ప్లేస్ అంతా ఎడారిలా ఉందన్నమాట. ఓకేనండి, మేము ముగ్గు కోసం వచ్చామని చెప్పాను కదండి, ఆ ముగ్గు ఇక్కడే ఉంటుందండి. సున్నపురాయి, శుద్ధరాయి ఎలా ఉంటాయో ఈ ముగ్గురాయి కూడా అలానే ఉంటుందండి. రాయిలా ఉంటుంది కానీ చాలా సులువుగా ముక్కలైపోతుంది. మనకు కావలసిన ముగ్గురాయిని పగలు కొట్టుకొని ఆ ముక్కలు ఇంటికి తీసుకుని వెళ్ళాలి. అడవిలో ఎన్నో రకాల అడవి సంపద ఉంటుంది. తేనె, కలప, అడవి జంతువులు, పక్షులు, ఆయుర్వేద మూలికలు అన్నీ ఉంటాయి. కానీ కొంతవరకు అడవిలో ఉండే సంపద అడవికి దగ్గరగా నివసించే గ్రామస్తులకు తప్ప బయటకు పట్టుకు వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. ఒకవేళ పర్మిషన్ ఉంటే అడవిలో చెట్లు కాదు కదా, మట్టి కూడా మిగిల్చాం మనం. అందుకే ప్రతి గిరిజన ప్రాంతానికి చెక్ పోస్టులు ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు ఎన్ని చెక్ పోస్టులు ఉన్నా పుష్ప మూవీలో రెడ్ శాండిల్ స్మగ్లింగ్ లాగా జరిగేవి జరుగుతూనే ఉంటాయి. మన పొలంలో మనం ఒక మొక్కని నాటుకొని ఆ మొక్కని 30-40 సంవత్సరాలు పెంచి దానితో మనం ఏదో ఒక ఫర్నిచర్ తయారు చేయించుకొని ఈ ప్రాంతం నుండి బయటకు పెట్టుకు వెళ్ళాలంటే ఎన్నో రూల్స్ ఉంటాయి. కానీ అడవిలో ఉన్న చెట్లన్నీ నరికేసి లారీలు రాత్రిపూట బయటకు తోలేసిన దానికి మాత్రం ఎలాంటి రూల్స్ ఉండవు. నేను ఎందుకు ఇలా అన్నానంటే, నా పెళ్లి కోసం మా అమ్మ ఒక మంచం చేయించింది. అంటే పెళ్ళికి ఫర్నిచర్ పెడతారు కదండి, అప్పుడు సారీతో పాటు మంచం కూడా తీసుకొని వెళ్తుంటే మాకు ఫైన్ వేశారు. ఏం చేస్తాం, ఫైన్ కట్టి మంచం తీసుకుని వెళ్ళాం. ఇంతకీ మా అమ్మ చేయించిన మంచం మా తాతయ్య తన చేలో పెంచిన చెట్టు అండి. అలా చెప్పినా సరే ఫైన్ వేశారు. ఇది ఒక రకంగా మంచిదే, కానీ సొంతంగా పెంచుకున్న వాటి మీద కూడా మనకి హక్కు లేదంటే కొంచెం బాధగానే ఉంటుంది కదండి. ఇప్పుడెందుకు ఈ విషయం మీకు చెప్పానంటే, దేనికైనా సమయం సందర్భం రావాలి కదండి. పైగా తెలియని వాళ్ళు అనుకుంటారు వీళ్ళు సూపర్ కదా, వీళ్ళు అడవిలో ఉంటున్నారు, వీళ్ళకి ఏం కావాలంటే అవి తెచ్చుకుంటారో అమ్ముకుంటారో అని అనుకుంటారు. కానీ ఈ ప్రాంతం నుండి మాలాంటి వాళ్ళం 10 కేజీల కంటే ఎక్కువ చింతపండు కానీ, కుంకుడుకాయలు కానీ, ఆఖరికి కత్తిపీట కూడా బయటకు పట్టుకొని వెళ్ళడం కష్టమేనండి. ఇది మంచిదే, కానీ ఇంకొంచెం కట్టుదిట్టుగా ఉంటే అడవి సంపద అక్రమాలకు గురి కాకుండా ఉంటుందని నా ఉద్దేశం. ఓకేనండి, తెచ్చుకున్న ముగ్గురాయిని మా అమ్మ కుంకుడుకాయలు చితకొట్టేసింది. తర్వాత నేను రాతిలో వేసి మసాలా నూరేసాను. ప్లాస్టిక్ సామానమో ఇనుప సామానమో ఇస్తే ముగ్గేస్తారు, కానీ ప్రతిసారి ప్లాస్టిక్ వస్తువులు ఉండవు కదండి. ఇదైతే మనకి ఊర్లోనే దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని ఇలా ముగ్గు తయారు చేసుకొని ఉంచుకుంటాము. పల్లెటూర్లలో తెల్లారులేస్తే కల్లాపు చల్లి అందంగా ఇంటి ముందు ముగ్గులు పెట్టుకుంటారు కదండి. పైగా వాకిళ్ళు కూడా పెద్దగా ఉంటాయి. నేను కూడా మా ఇంటి దగ్గర వాకిట్లో నిండుగా ముగ్గులు పెడుతూ ఉంటానండి. అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇలా ముగ్గురాయి తెచ్చుకొని ముగ్గు తయారు చేసుకుంటాను. కాకపోతే ఈ ప్రాసెస్ అంతా కొంచెం కష్టమే, కానీ ముగ్గు కావాలంటే ఆ మాత్రం కష్టం తప్పదు మరి. ఫస్ట్ నేను రాతిలో వేసి నూరాను, కానీ మా అమ్మ అలా తొందరగా అవదని మళ్ళీ రోట్లో వేసి దంచేసింది. ఈ పని మా అమ్మ ముందే చేస్తానంది, కానీ
అమ్మ మధ్యాహ్నం పడుకుంది. ఈలోగా టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను రాతిలో వేసి నూరేసాను. ఎలా అయితేనేమి మొత్తానికి ముగ్గు అయితే తయారు చేసేసాం. ఇప్పుడు దంచుకున్న ముగ్గు అంతా మళ్ళీ జల్లించుకోవాలి. ఆ ముగ్గు ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. ఈ ముగ్గు బాగా వైట్ కలర్లో లేదు కదండి, కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది. అందుకే అందులో వరిపిండి కలుపుదామని కొన్ని బియ్యం కడిగి ఆరబోసాను. ప్రతి ఇళ్ళకి ఇల్లు నీట్గా నిండుగా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం కదండి. నాకు కూడా అంతే. నేను పండగలప్పుడు తులసమ్మ దగ్గర రెడ్ కలర్తో అలికి ముగ్గులు పెడుతున్నాను కదండి. అది అమ్మ వాళ్ళ ఊరి నుంచి తెచ్చుకుంటున్న ఎర్రమట్టి అండి. ఎర్రమట్టితో అలికి ముగ్గులు పెట్టుకుంటే టెర్రకోట డిజైన్లా చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ వాళ్ళు పండగల టైంలో ఎర్రమట్టి తెచ్చుకొని ముందు రోజేమో పేడతో అలికి తర్వాత రోజు ఎర్రమట్టితో అలికి ముగ్గులు పెట్టుకునేవారు. అది చూడడానికి మంచి లుక్తో సంప్రదాయ పద్ధతిగా చాలా అందంగా కనిపించేది. ఇప్పటికీ మా అమ్మ వాళ్ళ ఊర్లో ఈ ఎర్రమట్టితోనే ఇల్లు అలికి ముగ్గులు పెట్టుకుంటారు. అది చూసాక నాకు కూడా మా ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర అలికి ముగ్గులు పెట్టుకోవాలనే ఐడియా వచ్చి ఇక్కడి నుంచే ఎర్రమట్టిని పట్టుకుని వెళ్తున్నాను. నాకు హైబ్రిడ్ పద్ధతిలో ఏది చేయాలనిపించదండి. ఏదైనా న్యాచురల్గా సింపుల్గా ఉండాలి. పైగా నాకు పాత పద్ధతులు అంటే ఇష్టం. నా దృష్టిలో ఇల్లు అందంగా కనిపించడానికి ఆర్టిఫిషియల్ ఐటమ్స్తో ఇల్లు డెకరేట్ చేసుకుంటేనే ఇల్లు అందంగా కనిపించదు. ఇంటి ముందు పచ్చని మొక్కల్ని పెంచుకొని పర్యావరణానికి హాని కాని వస్తువులతో ఇల్లు అలంకరించుకున్న ఇల్లు ఇంకా అందంగా కనిపిస్తుంది. దానికి ఎగ్జాంపుల్ మా అమ్మ వాళ్ళ ఇల్లే. ఓకేనండి, ముగ్గులో వరిపిండి కలిపేశాను. ఈ ఎర్రమట్టి వర్షానికి తడిసి ముద్దలా ఉందండి. అందుకని ఈ మట్టి కూడా ఎండలో ఆరబెట్టాను. తడి ఉంటే మా ఇంటికి పట్టుకు వెళ్ళేటప్పుడు బరువుగా ఉంటుందని అది కూడా ఎండలో ఆరబెట్టాను. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ ఊర్లో ఉన్న గ్రామదేవతకు మొక్కుకుందటండి. అందుకే అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి బూరెలు వండింది. అమ్మవారికి నివేదించేవన్నీ తీసుకొని అమ్మ నాన్న ఊరి పొలిమేరలో ఉన్న గ్రామదేవత దగ్గరకు వెళ్ళారు. ఇప్పుడు అమ్మ వాళ్ళు వెళ్ళే అమ్మవారికి గుడి అంటూ ఏమీ లేదండి, చిన్న పందిరి వేసి ఉంటుంది. ఆ అమ్మవారిని మా అమ్మ వాళ్ళ నాన్న అమ్మవారి రూపంలో ఉందని ఒక రాతిని తెచ్చి ప్రతిష్ఠించారటండి. అమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళ కాలంలో ఈ ఊర్లో ఎలాంటి దేవాలయం ఉండేది కాదటండి. వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఊర్లో ఒక గ్రామదేవత ఉండాలనే ఉద్దేశంతో చూడడానికి అమ్మవారి రూపంలో ఉన్న ఒక శిలను తెచ్చి ఒక చింత చెట్టు కింద చిన్న పందిరి వేసి ఆ శిలా రూపానికి సత్యమ్మ తల్లి అని పేరు పెట్టుకొని అమ్మవారిగా భావించి ఊర్లో గ్రామ దేవతగా ప్రతిష్ఠించారటండి. ఆ రోజుల్లో అమ్మ వాళ్ళ తాతయ్య వ్యవసాయం చేయడంలో ఈ ప్రాంతానికి తనకు మించిన రైతు లేడటండి. అన్ని రకాల పంటను పండించేవారట. ఎలాంటి సౌకర్యాలు లేని ఆ రోజుల్లోనే అధిక దిగుబడితో పంటను పండించేవారట. ఆ తాతయ్య నాకు కూడా తెలుసు. మాకు 7-8 సంవత్సరాలు వచ్చే వరకు ఆ తాతయ్య ఉన్నారు. తర్వాత తాతయ్య కాలం చేశారు. తాతయ్య పండించిన పంట వండుకు తినాలన్నా బయట మార్కెట్లో అమ్ముకోవాలన్నా ఫస్ట్ ఈ అమ్మవారికి తొలి పంటను నివేదించిన తర్వాతే అమ్మేవారట. ఆ రోజుల్లో తాతయ్య అన్ని రకాల చిరుధాన్యాలను పండించేవారటండి. ఈ ఊర్లో ఎంతో మందికి తన దగ్గర వ్యవసాయ పనులతో ఉపాధి కల్పించేవారట. మన పెద్దల కాలంలో వ్యవసాయం చేసుకుంటూ ఊర్లో ఉన్న గ్రామ దేవతలకు మాయ మర్మం లేకుండా మంచి మనసుతో పూజలు చేసుకునేవారు. ఇప్పుడు పెద్దల కాలంతో పాటు గ్రామ దేవతల పండగలు కూడా అంతరించిపోయి కొత్త కొత్త పండగలన్నీ పుట్టుకొస్తున్నాయి. కొంచెం దూరంలో కొబ్బరి చెట్టు కనిపిస్తుంది కదండి. ఆ కొబ్బరి చెట్టు దగ్గరే మా తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ ఉండేది. ఇప్పుడు అక్కడ ఇళ్ళున్న అన్నవాళ్ళు కూడా లేవు, కానీ అక్కడ మా ముగ్గురు తాతయ్యల ఫ్యామిలీలు, మా అమ్మ వాళ్ళ మేనత్తలు మేనమామలు చాలామంది చానాళ్ళు ఉమ్మడిగా ఉండేవారటండి. ఆ తర్వాత ఒకరు విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నారు. ఓకేనండి, అమ్మ వాళ్ళ ఊర్లో అమ్మ వాళ్ళ తాతయ్య అమ్మవారిని ఏ విధంగా ప్రతిష్ఠించారో చెప్పాను. అలాగే ఇక్కడుండే గిరిజనుల కులదైవం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తాను. అమ్మవాళ్ళు ఉండే ఊరు కొత్తగా ఏర్పడిన ఊరండి. ఈ ఊరికి మా నాన్న దుర్గా నగరం అని పేరు పెట్టారు.
ఈ ఊరు ఏర్పడి దగ్గరలో 20 సంవత్సరాలు అవ్వచ్చు. ఈ ఊరు ఏర్పడిన 18 సంవత్సరాల తర్వాత ఈ ఊర్లో ఉండే గ్రామస్తులు వారి కులదైవమైన గంగాలమ్మకి గుడి కట్టుకున్నారు. ప్రతి సంవత్సరం మే నెలలో గంగాలమ్మ పండుగను ఇక్కడుండే గిరిజనులు చాలా వైభవంగా జరుపుకుంటారు. మే నెలలోనే ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారంటే, ప్రీవియస్ వీడియోలో నాన్న గురించి చెప్తూ మీకు ఒక మాట చెప్పాను. ఇక్కడ వ్యవసాయం అంతా వర్షాధారమేనని చెప్పాను కదండి. అంటే మే నెలలో తీవ్రమైన ఎండలకి ఈ ప్రాంతంలో నీళ్లు దొరకడం చాలా కష్టమండి. మే నెలలో వర్షాలు పడకపోతే వీళ్ళు పెంచుకునే పాడి పశువులతో పాటు వీళ్ళు బ్రతకడం కూడా కష్టంగానే ఉంటుంది. అందుకని చెప్పి గంగాలమ్మకి పండుగ చేస్తారు. గంగాలమ్మ అంటే మీకు తెలుసు కదండి, గంగాదేవి కరుణిస్తేనే భూమిలో గడ్డి పరకైనా మొలుస్తుంది కదా. పూర్వం భగీరథుడు ఎంతో తపస్సు చేసి ఆకాశంలో ఉండే గంగాదేవిని భూలోకానికి రప్పించినట్టు వీళ్ళు కూడా గంగాలమ్మకి జాతర చేసి వర్షాలు పడాలని ఈ పండుగ చేస్తారు. ఈ పండుగను వీళ్ళు 4 రోజులు చేస్తారండి. అయితే ఈ పండుగ స్టార్ట్ చేసిన నెక్స్ట్ డేనే ఊర్లో ఒకరు చనిపోయారు. ఆ కారణంతోనే పండుగను జరపడం ఆపేశారు. 10 డేస్ అయిపోయినాక మళ్ళీ పండుగ స్టార్ట్ చేస్తారు. అమ్మ వాళ్ళ ఊర్లో ఇప్పటికీ చాలా మందికి తాటాకిల్లులే ఉన్నాయండి. ఈ ఎండాకాలంలో పాత తాటాకు తీసేసి ఇంటికి కొత్త ఆకు కట్టించుకుంటారు. వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షం వస్తే ఇంట్లో కూడా వర్షం పడుతూ ఉంటే ఉండడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో తాటాకు కట్టించుకుంటారు. అమ్మ వాళ్ళ ఊర్లో ఇంకా సమ్మర్ సంగతులు ఏంటంటే, ప్రీవియస్ వీడియోలో అమ్మమ్మ చేసిన గొడ్డుకూర పచ్చడి వీడియోలో నేను ఓణి ఫంక్షన్కి వెళ్ళానని చెప్పాను కదండి. మరి ఇక్కడ ఉండే గిరిజనులు ఆడపిల్లకి ఓణి ఫంక్షన్ ఎలా జరుపుకుంటారో చూసేయండి. మనం ఏ శుభకార్యం జరుపుకోవాలన్నా ఫస్ట్ కావాల్సింది నీరు. ఇక్కడుండే గ్రామస్తులు వాళ్లకు అవసరమైన నీటిని ఇలా చేతి పంపు నుండి మోసుకొని వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు మోసుకొని వెళ్ళే నీళ్లు ఫంక్షన్లో వంటలు చేయడానికండి. ఈ ఊర్లో వాటర్ ట్యాంక్ ఉంది, కానీ అది రోజుకి అరగంట గంట మాత్రమే కుళాయిస్తారు. ఎక్స్ట్రా వాటర్ కావాలంటే చేతి పంపు నుండే తెచ్చుకోవాలి. చూసారు కదండి ఎంత కష్టపడి నీళ్లు మోసుకుంటున్నారో. నీటి విలువ తెలియాలంటే ఇలాంటి ప్రాంతంలో నీళ్ల కోసం కష్టపడే వాళ్ళను చూస్తే తెలుస్తుంది నీరు ఎంత విలువైందో. ఓకేనండి, ఇప్పుడు మీకు ఒక అందమైన ఫంక్షన్ హాల్ చూపిస్తాను. అలాగే పెళ్లి కూతురుండే ప్యాలెస్ కూడా చూపిస్తాను. ఇక ప్యాలెస్లోకి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్లో మా ఊర్లో ఉండే కుకింగ్ మాస్టర్లు అంతా కలిసి విలేజ్ స్టైల్లో గుమ్మగుమ్మలాడే వంటలు తయారు చేస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ స్ట్రైట్గా వస్తే ఇక్కడ కూర్చోవడానికి వీఐపీలకు 4 కుర్చీలు వేశారు, కానీ 2 వీఐపీలే వచ్చి కూర్చున్నారు. చూసారండి ఎంత అద్భుతంగా ఉందో ఫంక్షన్ హాల్. ఎన్ని లక్షలు ఇచ్చినా ఇంత మంచి ఫంక్షన్ హాల్ అసలు ఎక్కడా ఉండదు. ఎందుకంటే విశాలంగా మబ్బులతో కనిపించే నీలి ఆకాశం, ఉండడానికి ఏ ఇల్లు అయితే ఏంటి అనేటట్టుగా కనిపించే పూరె గుడిసెలు, అంతకంటే కనువిందుగా కనిపించే పచ్చని కొండలు, ప్రశాంతమైన వాతావరణం. ఇంతకంటే మించిన అందమైన ఫంక్షన్ హాల్ మరొకటి ఉంటుందా చెప్పండి? ఇంకో 2 వీఐపీలు రాలేదు అని అనుకున్నాం కదండి, వాళ్ళిద్దరూ కూడా వచ్చేసారు. ఇప్పుడు మీకు పెళ్ళికూతురు గారు ఉండే ప్యాలెస్ చూపిస్తానండి. పెళ్ళికూతురు గారి ఇల్లు ఫంక్షన్ హాల్ వెనకాలే ఉంటుందండి. ఇక్కడ కనిపించే ప్యాలెస్సేనండి పెళ్ళికూతురు గారి ఇల్లు. నేల తల్లిని నమ్ముకుంటూ అడవి తల్లికి దగ్గరగా జీవిస్తూ తనకొచ్చిన కష్టంతో తన కుటుంబం కోసం ఎంతో కష్టపడి కట్టుకున్న ప్యాలెస్ అండి ఇది. మరి ప్యాలెస్లో యువరాణి గారిని ఎలా రెడీ చేస్తున్నారో యువరాణి గారిని, యువరాణి గారి బంధుమిత్రులను కూడా చూసేయండి. చూసారు కదండి, తనకున్న చిన్ని ప్రపంచంలో తనకొక వేడుక జరగబోతుందని చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇక్కడ విందుతో పాటు మందు కూడా ఉంటుందండి. అంటే కళ్ళు అనమాట. ఆ అబ్బాయి పట్టుకు వెళ్ళేది కళ్ళేనండి. అంటే అందరికీ కాదు, వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళకి కళ్ళు పార్టీ ఇస్తారనమాట. ఇక భోజనానికి పెద్దోళ్ళు పేరెంటాళ్ళు వస్తే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బయట డ్రమ్ములతో నీళ్లు పెడతారు. ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని విందును ఆస్వాదించడానికి లోపలికి వెళ్ళాలి. పల్లెటూర్లలో ఒక ఇంటి దగ్గర ఎలాంటి శుభకార్యం జరుపుకున్నా ఊర్లో ఉన్న అందరినీ పిలిచి భోజనాలు పెట్టుకుంటారు.
అంటే ఒక ఇంటి దగ్గర పెళ్లి జరిగితే ఊరంతా సందడిగా ఉంటుంది. ఈ ఫంక్షన్లో స్పెషల్ ఐటమ్స్ వచ్చేసి అరటిపండు, స్వీటు, బిర్యానీ, వంకాయ మిల్ మేకర్ కర్రీ, సాంబార్, రైసు, వీటితో పాటు చికెన్ కర్రీ కూడా ఉంది. కానీ నేను వీడియో తీసే టైంకి అక్కడ లేదు. అంటే కర్రీ అయిపోతే మళ్ళీ తేవడానికి వెళ్ళుంటారు. ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు వారి స్తోమతను బట్టి ఇలా చిన్న వేడుక జరుపుకుంటారు. కానీ ఏంటోనండి, గొప్పవాళ్ళు చేస్తున్నారని లేనివాళ్ళు చేస్తున్నారని ఇంకా లేనివాళ్ళు చేస్తున్నారే. కానీ నిజానికి ఈ ఫంక్షన్ జరిపించే ఆ అమాయకపు తండ్రికి ఈ ఖర్చును తట్టుకునే స్తోమత లేకపోయినా తప్పక జరిపించాడు. ఇక ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు భోజనం చేసేసి చిట్టి తల్లికి అక్షంతలు వేసి ఆశీర్వదించి ఎంతో కొంత డబ్బులు చేతిలో పెడతారు. చాలా మంది అనుకోవచ్చు, ఉండేది పల్లెటూరులోనే కదా, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయొచ్చు కదా అని. నాకు కూడా చేయాలనే ఉంటుందండి. అమ్మ వాళ్ళ ఊరి చుట్టుపక్కల మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. అవి చూస్తే మీరు ఏ కొడైకెనాల్లోనో ఏ అరకులోనో తీసిన వీడియోస్ అనుకుంటారు. కానీ నాకు అంత టైం ఉండదండి. మా ఇంటి దగ్గర ఉన్నట్టే అమ్మాళ్ళ ఇంట్లో కూడా ఎంతో కొంత ఇంటి పని వంట పని చేసుకొని మళ్ళీ చేలోకి వచ్చి చేలో కూడా ఏదో ఒక పని చేసుకోవాలి. మేము వ్యవసాయం చేస్తాం కాబట్టి నాకు ఇక్కడ వీడియోస్ చేయడానికి కుదరదు. పైగా అమ్మకి హెల్త్ బాగోదు కాబట్టి మొత్తం పని అంతా అమ్మని చేయమని చెప్పలేను. ఛానల్ పరంగా నాది ఒంటరి పోరాటం అని మీకు చాలాసార్లు చెప్పాను కదండి. వీడియోస్ తీయడం, ఎడిటింగ్ చేయడం, థంబ్నెయిల్ చేసుకోవడం మొత్తం అన్నీ నేనే చేసుకోవాలి. ఇంకొక మైనస్ ఏంటంటే ఇక్కడ అమ్మాళ్ళ ఊర్లో నెట్వర్క్ ఉండదని చెప్పాను కదండి. అందుకే వీడియోస్కి మీకు రిప్లైస్ ఇవ్వలేకపోతున్నాను. నన్ను అర్థం చేసుకొని నేను రిప్లైస్ ఇవ్వలేనని తెలిసినా నాకు కామెంట్స్ పెడుతున్నారు. నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ వల్లే కష్టమైన ఇష్టంగా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనండి, లాస్ట్ టైం వీడియోలో నాన్న చేలో పెంట వేయించారని చెప్పాను కదండి. ఆ ఎరువే మొక్కలకు వేస్తున్నాం. వచ్చేది వర్షాకాలం కాబట్టి మొక్కలకు ఎరువులు వేసుకోవడం, దుక్కు దున్నించుకోవడం అన్నీ ఇప్పుడే చేసుకొని వర్షాకాలం వచ్చేసరికి వ్యవసాయం చేయడానికి నేల సిద్ధంగా ఉంచుకోవాలి. పెంట అంటే ఏంటో అనుకుంటారేమో, పశువుల ఎరువునే మేము పెంట అంటామండి. గోమూత్రంతో తయారు చేసిన జీవామృతం మొక్కల పోషణకు ఎంత బాగా హెల్ప్ చేస్తుందో ఈ పశువుల ఎరువు కూడా అంతేనండి. ఇంచుమించు ఇది కూడా వర్మీ కంపోస్ట్ లాంటిదే. వ్యవసాయం చూడడానికి బాగుంటుందండి, చేయడానికి మాత్రం చలి జ్వరం వస్తుంది అనమాట. ఈ పెంట మేము ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 2 రోజులు వేసాము. ఆ 2 రోజులు కూడా ఎండ చాలా తీవ్రంగా ఉందండి. అమ్మ వాళ్ళ ఊర్లో కూలీలు దొరకడం చాలా కష్టమండి. ఊర్లో ఉన్న చాలామంది బ్రతకడానికి వేరే వేరే ఊర్లు వలస వెళ్ళిపోయారు. వ్యవసాయం అంటే చేయించడమే కాదండి, అవసరమైతే మనం కూడా చేయాల్సి వస్తుంది. ఎండలో వానలో కష్టపడమే కాదు, పొలాల్లో తిరిగేటప్పుడు జర్రులు, తేళ్ళు, పాములు అన్నీ ఉంటాయి. అందుకే రైతులు కార్తీక మాసంలో పుట్టలో పాలు పోసి నాగుల చవితి పండగ చేస్తారు. ఈ పండుగ అర్థం పొలాల్లో తిరిగే రైతు వాటి నుండి హాని జరగకుండా ఉండాలని, పొరపాటున కాలు తగిలినా చెయ్యి తగిలినా క్షమించమని వేడుకుంటూ నాగదోషం తగలకుండా పుట్టలో పాలు పోస్తారు. అయితే ఇక్కడ మా చేలో మొక్కలకు పెంట వేస్తుంటే ఫెన్సింగ్ దగ్గర ఆ పాములు నాగిని డ్యాన్స్ చేస్తుంటే మా తమ్ముడు చూసి చెప్పాడండి, అంత పెద్ద పాములు నేనెప్పుడూ చూడలేదండి. అవి చూసిన ఆ 2 రోజులు నిద్ర పట్టలేదండి, అసలు అంత భయం వేసింది. అయితే వీడియో ఎందుకు తీసానంటే రైతు కష్టం వెనుక ఇలాంటి రిస్క్ కూడా ఉంటుందని మీకు తెలియడం కోసం వీడియో తీశాను. ఎన్నున్నా ఎలా ఉన్నా మన పనులు మనం చేసుకోవడం తప్పదు కాబట్టి చేలో పెంట వేసేసిన తర్వాత ట్రాక్టర్తో దుక్కి కూడా దున్నించేసామండి. నేల తల్లి వ్యవసాయానికి రెడీగా ఉంది. ఇక వర్షం పడడమే ఆలస్యం. ఓకేనండి, కొండకెళ్ళి ముగ్గు తెచ్చుకొని ముగ్గు తయారు చేసుకున్నాను. ఎర్రమట్టి తెచ్చుకొని ఎండలో ఆరబెట్టుకున్నాను. అది నేను ఎలా వాడతానో మా ఇంటికి వెళ్ళాక చూపిస్తానండి. అమ్మ వాళ్ళ ఊర్లో జరుపుకునే గంగాలమ్మ పండుగ గురించి వీలైతే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక అమ్మ వాళ్ళ ఊర్లో తాతయ్య ప్రతిష్ఠించిన సత్తమ్మ తల్లు గురించి, అలాగే మా గిరిజనులు జరుపుకున్న ఆడపిల్ల ఓణీ ఫంక్షన్ గురించి, ఊర్లో విశేషాలు, ఇంట్లో విశేషాలు అన్నీ మీకు షేర్ చేశాను. టోటల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో
మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.